మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి ఇదేంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంబటి రాంబాబు అంటున్నావు అంటే మన జగన్ అన్న ఒక ఐటమా లేకంటే దేనికి పనికిరానే అంటే అన్న దేనికి పనికిరాడు అని ఏమన్నా నీ ఉద్దేశమా? ఇదిరా నీ స్థాయి, నీ కెపాసిటీ ఇది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా గానీ బాబు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక్కటంటే ఒక వీడియో పెట్టలేనటువంటి వాడివి. బాబు చేసిన అప్పు గురించి క్లారిటీగా జనాలు అనుకుంటున్నారు 3,56,000 కోట్ల రూపాయలు 23 నెలల్లో బాబు గారు తెచ్చిన అప్పని. దాన్ని అబద్దం ప్రూవ్ చేసే వీడియో ఒక్కటన్నా చేసావా? ఇప్పుడు ఆ వీడియోలో శ్యామలమ్మ మాట్లాడిన దానికి జంప్ కట్ ఉన్నది, బాగా గమనించండి. ఎడిటింగ్ చేసి కట్ చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబటి రాంబాబు గారి పేరు చెప్పినప్పుడు తీసుకొని వచ్చి కలిపి ఉన్నారు. ఇది వాస్తవం. సరే, నీ ప్రకారమే, మీ టీడీపీ యాక్షన్ల ప్రకారమే శ్యామలమ్మ మాట్లాడింది. నేను చెప్పాలి శ్యామలమ్మ అంటే వైసీపీ కండువ వేసుకోన్నావు కదా నువ్వు శ్యామలమ్మ కంటే పెద్ద కేడర్లో ఉన్నావు కదా, ప్రపంచ స్థాయి అధికార ప్రతినిధి కదా. మన మాజీ ముఖ్యమంత్రి అయినా మనకు కాబోయే ముఖ్యమంత్రి అయినా జగనన్నా అని నువ్వు చెప్పాలి. ఆ కూత గుయ్యకుండా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేతగానోడనే, అదన్యా, ఇదన్యా, లఫంగన్యా, లత్కోరని అంటున్నావు. సపోజ్ ఒరే మనం ఒక పార్టీ కదా, ఇప్పుడు ఇదే మ్యాటర్లో ఎవరన్నా నోరుదారు ఉంటే దాన్ని ఎడిటింగ్ తీసుకొని వచ్చేసి టీడీపీ వాళ్ళ వీడియోలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేతగావాత కానోడనే, ఆయన గన్యం ఉన్నా పనిచేయటం లేదనే, ఆయన అంత చేతగానోళ్ళగా కనిపిస్తున్నారా, లోకేష్ గన్యం ఉన్నా పనిచేయటం లేదా అని చెప్పి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వీడియోని యాడ్ చేసి పెడితే టీడీపీ వాళ్ళు ఎంత బాధపడతారా పాపమా? చెప్పు. ఇట్నే ఏదా చంద్రబాబు నాయుడు చేతగానోడా, లోకేష్ ఏమన్నా ఇందే బెప్పంగాడా అంటే బాధపడరా వాళ్ళు బాధపడతారు. నిజంగా నేను కూడా బాధపడతా వాళ్ళంటే మనం ఖండించాలరా. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేసుకునేది వైసీపీ కండువా, తీసుకునేది పచ్చ నోటు అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చే నోటు. ఛాలెంజ్. నీ ఊరు దేవాలయం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయ, నేను డబ్బులు తీసుకోకుండా పనిచేస్తున్నానని నేనేం చేస్తా? అరే నీ బతుక్కి నువ్వు చేసే వీడియోలకి ఏ రోజన్నా ఈ 23 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమన్నా ఒక వీడియో చేసావా? అప్పు 3,56,000 కోట్ల రూపాయల అక్షరాల, ఇది కాదు ఇంత అప్పు చేయలేదు మా బాబోర్ అనే ఉన్న వీడియో చేసావా? లేదే 24 గంటలు జగనన్న, బాబాయ్ గొడ్డలి, షర్మిలమ్మ, విజయమ్మ. ఒరే ఊర్లో సర్పంచ్ గా కూడా గెలవరయ్యి చెప్తే నువ్వు పోయి నోట్లో ఊస్తారు. ఎంత సిగ్గు శరం లేకపోతే నువ్వు ఆ వైసీపీ కొండ వేసుకొని మాది అక్కడ డబ్బులు తీసుకుంటావరా నువ్వు? సెంట్రల్ ఆఫీసులో కూర్చొని టీడీపీ ఆఫీసులో వీడియోలు పెడతావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, 2 సంవత్సరాలు పూర్తయింది. దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోను, 5 ఏళ్లలో ఏదన్నా అవినీతి జరుగుంటే దాని మీద వీడియోలు చేస్తూ బయట పెడితే నీకు 4 ఓట్లు పడతాయి, లేకుంటే పడవు. సరేనా? కబడ్దార్ బిడ్డ. ఏమనుకుంటున్నావురా? గలీజ్ నా కొడక. ఈ మాట నేనన్నా, గలీజ్ నా కొడక అని. దేనికన్నానంటే వైసీపీ నా కొడకల్లారా రండ్రా హాకీ స్టిక్ల రాడ్లా అని పవన్ కళ్యాణ్ వీడియో ఉంది. వైసీపీ నా కొడకల్లారా అని ఆయన అన్నప్పుడు నేను నిన్ను అనడంలో తప్పే లేదు. ఛాలెంజ్ రా. నీకు నిజంగా నీ దగ్గర పోనీ మెడికల్ కాలేజీలకి ఈ మధ్య కాలంలో ఎంత ఖర్చు పెట్టాడు మీ చంద్రబాబు నాయుడు ఒక వీడియో చేయి. లేదా అమరావతికి ఈ 7 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు ఒక వీడియో చేయి. అమరావతిలో జనాలు ఎప్పుడు కాపురం ఉండబోతున్నారు? మీ కొత్త రాజధానిలో జనాలు ఎప్పుడు కాపురం ఉండబోతున్నారు? రైతులు ఉన్నారు కదా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, ఒక 50 మంది రైతుల్ని అక్కడ ఉండే నవోటల్ హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ పెట్టించు. నువ్వు ఛాలెంజ్ రా. టిఫిన్ పెట్టించు. వారం రోజులు 100 కుటుంబాలను తీసుకెళ్లి పనికి మాలిన వీడియోలన్నీ చేసుకుంటూ ఎడిటింగ్లు చేసి కూర్చొని ఇదే చేసేదే, ఇదేనా మీకు నేర్పించిందా? మరే మనం ఏమి చేయటం లేదు, ఆ నిరుద్యోగ వృత్తి ఇయటం లేదు, ఆడబిడ్డ నిధి ఇయటం లేదు, రైతులకు 40,000 ఇవ్వాల్సి ఉంటే 14,000తో సరిపెట్టాము, మళ్ళీ తల్లికి వందనం వస్తున్నది, దాన్ని నుంచి దేవాలో డబ్బు నాయన, ఇంత మదన పడుతున్నాం కాబట్టి మనం చేసింది ఏమీ లేదు. సీమరాజా నువ్వు యూపీజీవి అని అంటే పర్సనల్ గా మెసేజ్ చేసి చెప్తా. యూపీజీవి వీడియోస్ చేస్తూ కూర్చో.
యూపీ జీవి అంటే జీవి అంటే గాలివాన, యు అంటే ఉత్త. సరేనా? వీడు అంటాడు జగనన్న మావిగన్ అంటే కళ్ళకి కనపడుతున్నదిరా. ఒక 30,000 కోట్లు సరదాగా ఖర్చు పెట్టుకుంటూ పోతే అక్కడ మచిలీపట్నంలో కొన్ని మావిగన్ నచ్చలేదు, అమరావతిని పెట్టుకోండి అని చెప్తున్నాడు. దాని పేరు మీ పేరు మార్చుకోండి అని జగనన్న చెప్పాడు కాబట్టి మనకు నచ్చదనమాట. మళ్ళీ 3 రాజధానులు అన్నప్పుడు 3 అభివృద్ధి చేస్తా ఉంటారు, రాజధాని అనే మాత్రం చెప్పడం అనమాట చంద్రబాబు నాయుడు. మచిలీపట్నంలో హార్బర్ ఉంది, ప్లస్ పోర్టు నిర్మాణం జరుగుతున్నది, విజయవాడ దగ్గర ఎయిర్పోర్ట్ ఉన్నది, గుంటూరు అంతా 110 కిలోమీటర్ల కారిడార్ ఉండి దాన్ని అభివృద్ధి చేస్తే కళ్ళకు కనపడుతున్నదిరా. రాజధాని లేదు, మనం 70 ఏళ్ళకి కడతాము, అప్పుడు ఆడ పోయి కాపురం ఉంటాం. సింహరాజా ఒక ఇల్లు కొనుక్కొని చూడు రేపు అమరావతిలో పూర్తయిన తర్వాత. అమరావతిలో ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తున్నావు టీడీపీ వాళ్ళకి? కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదైనా ఉంటే మ్యాటర్తో కొడతారు, మ్యాటర్తో మాట్లాడతారు. టీడీపీ వాళ్ళు మ్యాటర్ లేకుండా మీటర్ రేజ్ చేసుకుంటూ పోతారంతే. చంద్రబాబు వదిన తప్పితే జగనన్నను విమర్శించడం, ఇంతే వీళ్ళు చేయగలిగింది, ఇంకేమీ లేదు.